తీసుకెళ్తే ఇప్పుడు దేవుడు అనుకునేవాళ్ళు అనుకుంటారు. దేవుడు అనుకున్నంత మాత్రాన పోయి బీజేపీ కోటేరు కదా. దేవుడిని నమ్మే వాళ్ళంతా బీజేపీ కోటేస్తే సౌత్ ఇండియాలో ఈ పార్టీకి అందరూ ఎక్కువ మంది నమ్ముతారు కదా. ఎక్కువ మంది సౌత్ ఇండియాలో కూడా బీజేపీ ఉండాలి. దేవుణ్ణి నమ్మినంత మాత్రాన బీజేపీకి ఓటేరు. దేవుణ్ణి నమ్మి కాదు ఇదంతా. అందుకని ఏంటంటే మీకు ఓవరాల్ ఏంటంటే అక్కడ ఓవరాల్ శంకరాచార్యులే కాదన్న తర్వాత కాంగ్రెస్ వెళ్ళకపోవడానికి వేరే కారణం ఏం కాదు. రాజకీయమే చెబుతుంది కాంగ్రెస్ ఇదంతా రాజకీయం చేస్తున్నారని. శంకరాచార్యులు కూడా సేమే చెబుతున్నారు. కాబట్టి శంకరాచార్యుల వాయిస్ తాలూకు చాలా పెద్ద ఎఫెక్టు ఉంటుంది ప్రజల మీద. దాన్ని ముందుకు తీసుకెళ్తే ఎందుకంటే పేపర్లో బలంగానే వస్తుంది కదా శంకరాచార్యులు కాదన్నారు అనేది. కాబట్టి జనానికి వేరే చెప్పక్కర్లేదు సార్. జనంలో కూడా మనం వినటానికి సిద్ధంగా లేనప్పుడు జనాన్ని అయినా మనం పలాన్ని వినటానికి సిద్ధంగా లేకుండా పలానా దానిలో మేము ఇలాగే ఉంటాం అనుకున్నప్పుడు జనానికి చెప్పినా మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు. శంకరాచార్యులు చెప్పింది ఏమి వినరు. వాళ్ళ కాంగ్రెస్ వెళ్ళందే కనపడుద్ది అంతవరకే. కానీ శంకరాచార్యులు చెప్పారు కాబట్టి వినాలంటే అది మనం రెండేపులో చూసుకోవాలి. కాంగ్రెస్ ఏం చేస్తుంది, శంకరాచార్యులు ఏం చేస్తున్నారు, బీజేపీ ఏం చేస్తుంది చూస్తే అర్థం అవుద్ది మనకి. శంకరాచార్యులు కూడా కాంగ్రెస్ చెప్పిందే చెబుతున్నారు. నిజంగా అంటే ఇది పొలిటికల్ ఏజెండా ఎట్లా ఉంటుంది, పొలిటికల్ ఎట్లా వాడుకుంటారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే జనరల్గా భయపడిపోయారు బీజేపీ అంటే అందరూ. అవును, జనరల్గా బీజేపీ ఎట్లాగైనా గెలుస్తుంది, ఏది చెప్తే జనం వింటున్నారు, ఎన్ని చేసినా ఏది చెప్తే జనం వింటున్నారు కాబట్టి భయపడిపోయి ఉన్నారు కాబట్టి అలాగే అనిపిస్తుంది. కానీ కాకపోతే ఏంటంటే నేను అనేది దీనికంటే కూడా చాలా ఈ మధ్యకాలంలో నేను ఈవీఎంల గురించి ప్రతిసారి మాట్లాడలేదు కానీ ఈవీఎంల గురించి కూడా డౌట్లు వస్తున్నాయి కదా. ఈవీఎంలు అనే కంటే కూడా పోలింగ్ లాస్ట్ మూమెంట్ పోలింగ్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, పోలింగ్ మేనేజ్మెంట్ ఏదో జరుగుతుంది, చాలా డౌట్లు ఉన్నాయి. కాబట్టి మనం ఇవన్నీ ఇష్యూస్ కంటే కూడా అసలు ఇవాళ కూడా ఏదో ఒకటి చూశాను, వీళ్ళకి నిజంగా అసలు వీళ్ళు గెలిచేంత లేకుండానే గెలుస్తున్నారనేది ఒకటి. చాలా విషయాల్లో బీజేపీ గెలుపులో చాలా సందేహాలు ఉండేవి, ప్రశ్నలు ఉండేవి కూడా కొన్ని ఉంటున్నాయి. కాబట్టి అంటే అవి చూడాలి తప్పితే ఇక మనం ఇవన్నీ అంటే బీజేపీ చెబుతానే ఉంటుంది నిరంతరంగా, ప్రతి వాళ్ళని యాంటీ హిందూ అంటానే ఉంటుంది. తను ప్రో హిందూనా పోని బీజేపీ అందరిని యాంటీ హిందూ అంటుంది. ఆర్ యూ ప్రో హిందూ అంటే ఏంటి సార్, నాకు పెట్రోల్ 110 రూపాయలు ఉంది పెట్రోల్ బంక్లో, నాకు 70 రూపాయలు కొడుతున్నారా మీరు, నేను హిందూనే కదా, నాకు హిందూ ఐడెంటిటీ కార్డు ఇచ్చి నాకు 70 రూపాయలు కొడితే నేను ప్రో హిందూ. సాధ్యం అది? సాధ్యం ఏంటి, మీరు నన్ను హిందూ అని ఎందుకు కలుపుకుంటున్నారు? మీరు బాగానే ఉన్నారు కదా, మీరు కొట్టించుకోగలుగుతున్నారు పెట్రోల్, మీకు పెట్రోల్ కంపెనీలు అదానియో అంబానీయో వాళ్ళందరికీ బాగానే నడుస్తున్నాయి, మీరంతా బాగానే ఉన్నారు, మరి నన్ను హిందూని కలుపుకోరు ఎందుకు మీలో? అది మొదటి నుంచి ఉన్న పంచాయతీ సార్, అది ఓకే రైట్. ఒక్కసారి మనం మళ్ళీ ఏపీకి వెళ్దాం సార్. ఏపీలో చాలా ఇష్యూస్, ఇప్పుడు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కూడా ఆయన బయటకు వస్తారంటున్నారు. ఇందాక పార్సాది అంటే దాదాపు ఒక 10-15 మంది ఇప్పటికీ 24 మంది ఎమ్మెల్యేలకు వాళ్ళ గొంతు కోసారు. 50 మంది సిట్టింగ్లోనే ఇటు అటు మర్చారు. అంటే ఇప్పటివరకు ఒక 25 మందిని అయితే అంటే బలి చేశారు. ఈ 10-15 మంది 20 మంది భలే ఉందిలేండి, భలే ఉంది. వాళ్ళని బలి చేయటువంటి రాజకీయ నాయకులు వాళ్ళకేం తక్కువ ఉంది. కానీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారంటే ఈరోజు కాస్త ఎక్కడో ఎవరో తప్పితే ఎలక్షన్లో పార్టీయే ఫండ్ ఇచ్చి పోటీ చేయించుకునే వాళ్ళు తప్పితే బాగా అసలు పోటీ చేయటమే ఉన్నోళ్ళు పోటీ చేస్తున్నారు, లేకపోతే పోటీ చేసి గెలిచిన తర్వాత ఉన్నోళ్ళు అవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళు బలవటం, వీళ్ళు జనాలు కదా బలవుతుంది. ఎవడో రాజకీయ నాయకుడు ఎవరో బలవుతున్నారని మనం ఏం చింతించక్కర్లా. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో రాజకీయ నాయకులు బలైపోతున్నారని మనం చింతించక్కర్లా. వస్తున్నారు, పోతున్నారు, గెలుస్తున్నారు, ఉంటున్నారు, వాళ్ళ గురించి ఎవరు చింతించక్కర్లేదు. చింతించాల్సింది ప్రజల గురించి. వైసీపీ నుంచి అప్పుడు 24 మంది 25 మంది ఎవరైతే ఉన్నారో ఒక 10-15 మంది త్వరలో టీడీపీలోకి వెళ్తారు అని ఒక ప్రచారం జరుగుతుంది. వెళ్ళనివ్వండి, ఏం చేస్తాం. ఇప్పుడు అక్కడైతే నాకు అర్థమైనంతలో ఏదర్ యూ గో టు టీడీపీ ఆర్ వైసీపీ. సరే, వైసీపీ సంక్షేమం అంతవరకే, ఏదైనా కానీ సమర్థిస్తున్నాం. ఇప్పుడు కూడా సంక్షేమం ఉండాలని కోరుకుంటున్నాం. స్కూళ్ళు బాగుపడ్డాయి అనేది ఒకటి, ఇట్లాంటివి ఉన్నాయి. లేదు ఇటు నుంచి అటుపోతే ఏంటంటే ఇది మళ్ళీ సేమే స్టోరీ, మళ్ళీ తెలుగుదేశం వస్తుంది. ఏం మారిందన్నావురో ఎక్కడ మారిందిరో, ఏమీ మారదు. తెలుగుదేశం వస్తే మారేది ఏంటి? ఇప్పుడు కాకపోతే అక్కడ ప్రత్యామ్నాయం లేదు. ఇటు కాకపోతే అటు కాకపోతే ఇటు పోతున్నారు జనాలు. కాబట్టి అటు పోతా అంటే ఒక పెండ్యులం, ఒక గడియారం పరిధిలో ఆ పెండ్యులం అటు ఇటు తిరిగినట్టే బయట మాత్రం రాదు. ఎప్పుడు సమస్యలు మాత్రం బావు, అక్కడే ఉంటుంది, అక్కడే తిరుగుతుంటుంది. అటు ఇటు ఎన్నాళ్ళు తిరగలరో అన్నాళ్ళు తిరుగుతారు. తిరగలేని రోజు జనాల నుంచే పుట్టుకొస్తుంది ప్రత్యామ్నాయం.